అలాగే అనదర్ ఇంతవరకు ఈ పీపీపీ మాడ్యూల్లో వీళ్ళు నడిపించినటువంటి ఈ స్టోరీ ఇలా ఉంది. అంటే దీన్ని ప్రైవేట్ వాళ్లకు అప్పచెప్పాలని, మళ్ళీ వాళ్ళే కన్స్ట్రక్షన్ అవ్వకుండా ఇది చేయడము, మళ్ళీ దీంట్లో ఇంకొక మార్కెటింగ్ స్టంట్ ఉంది. మార్కెట్లో మరి కాలేజెస్ని కొనేందుకు ఈ ప్రైవేటైజేషన్లో దీనికి ఒక హైప్ క్రియేట్ చేసేందుకు ఇంకొక కొత్త అడ్వర్టైజ్మెంట్ అని అనుకోవచ్చు. అదేంటంటే ఆల్రెడీ ఇంటర్నల్గా వీళ్ళకు ఒక ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. సో ఆ ప్లానింగ్ ఏంటంటే ఈ ఫీజు, దాని మీద ఫీజ్ స్ట్రక్చర్కి సంబంధించి జగనన్న హయాంలో జీవో నంబర్ 108 మనం తీసుకొచ్చింది. ఈ జీవో నంబర్ 108లో మనం క్లియర్గా ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఫీ స్ట్రక్చర్ కానీ ప్యాటర్న్ కానీ క్లియర్గా ఈ జీవోలో ఉంటుంది. ఇందులో ఏ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీ 50% సీట్స్ ఏదో నామినల్గా ఉంటుంది దీనికి సంబంధించి. సో ఆల్మోస్ట్ ఒక రకంగా మనం ఇది ఫ్రీగానే ఈ కేటగిరీలో 50% ఆఫ్ ద సీట్స్ని మనము ఇస్తాము. అండ్ బి కేటగిరీ, దీన్ని మనం సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటాము. ఈ సెల్ఫ్ ఫైనాన్స్కి సంబంధించి మనం ఒక అన్ని ఉద్దేశించి ఆల్ క్రైటీరియాస్ మనం స్టడీ చేసుకుని మన వాళ్ళకు ఈ బి కేటగిరీలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ మెథడ్ని తీసుకొచ్చి 12 లక్షల ఫీజు దీనికి మనము ఫిక్స్ చేయడం జరిగింది. అప్పుడు దీని మీద ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కావచ్చు, ఆ రోజున విపరీతమైనటువంటి ఒక దుష్ప్రచారం చేసి మేము అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే ఈ జీవో రద్దు చేస్తాం అని చెప్పి అనేక మాటలు పలికారు. మరి ఈ రోజున మరి బి కేటగిరీకి సంబంధించి 17 నెలలు అయింది. మనమేమీ ఆపలేదు కదా, రద్దు చేయొచ్చు కదా. మరి ఎందుకు ధైర్యం చేయలేదు? మనమేమైనా ఆపామా? మనమేం ఆపలేదే, 100 రోజులు అయిపోయిందే. దీని మీద వాళ్ళన్న మాట మీద వాళ్ళకే నిలకడలేదు, అనేక మాటలు మాట్లాడారు. ఇది ఈ బి కేటగిరీ మనము ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ మనం ఎందుకు తెచ్చామంటే, ఏ కాలేజ్ అయినా మనం కన్స్ట్రక్ట్ చేసి ఒక వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో అక్కడ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి ఒక వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం అక్కడ క్రియేట్ చేసినప్పుడు ఒక క్రియేట్ చేయడమే కాదు, దాని యొక్క సెల్ఫ్ సస్టైనబిలిటీ, ఆ కాలేజ్ తనంతట తాను అవంతట అవి ఆ ఫెసిలిటీస్ నడవాలి, వేరే వాటి మీద డిపెండెన్సీ అవసరం లేదు. ఇంకొక ఏ కారణం వల్ల అయినా కూడా ఆ కాలేజ్ ఫంక్షనింగ్ అనేది అంతరాయం కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో అన్ని ఆలోచించి అందరికీ వయబుల్ గా ఉండేటువంటి ఆలోచనతోనే ఆ రోజు ఈ బై కేటగిరీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ మాడ్యూల్ని మనం తీసుకొచ్చి ఈ 12 లక్షల ఫీ అనేది మనం ప్లాన్ చేయడం జరిగింది. తర్వాత సి కేటగిరీ, ఇది ఎన్ఆర్ఐ కేటగిరీ 15% ఆఫ్ ద సీట్స్ మనం ఇస్తాము. దానికి కూడా మనము మన గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో 20 లక్షల ఫీజు అనేది మనం దీని మీద ఫిక్స్ చేయడం జరిగింది. ఈ రోజున ఇప్పుడు ఈ పీపీపీ మాడ్యూల్ ప్రైవేటైజేషన్ దీని వీళ్ళు ఎలా హైప్ చేస్తున్నారంటే, ఇంటర్నల్ గా ఆల్రెడీ వీళ్ళు కొన్ని ప్రతిపాదనలు రెడీ చేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం. దాంట్లో ఏంటంటే ఈ ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్లకు సంబంధించి వీళ్ళు ఒక్కో సీటుకి 57.5 లక్షలు ఈ ప్రైజ్ ని ఫిక్స్ చేయాలని చెప్పేసి, అంటే ఒక్కో సీట్కి 57.5 లక్షలు గవర్నమెంట్లో అంటే ఈ ప్రైవేటైజేషన్ మాడ్యూల్ కి అప్పచెప్పినప్పుడు ఈ అమౌంట్ ఫిక్స్ చేద్దాం. సో దట్ ఏంటంటే ఈ వచ్చి ఈ ప్రైవేటైజేషన్ లో భాగంగా మరి ఆప్షన్ లోనో లేకపోతే ఇక వాళ్ళు ఎవరైతే వీళ్ళు కట్టబెట్టాలనుకుంటున్నారో వాళ్లకు యథేచ్ఛగా ఈ డబ్బులంతా కూడా పేద ప్రజల మీద పడుతుంది. ఈ వారము పేద విద్యార్థులు వాళ్ళు కదా కట్టుకునేది, వాళ్ళ మీద సొమ్ము చేసుకోండి అని చెప్పేసి దీనికి ఒక మార్కెటింగ్ క్రియేట్ చేస్తూ ఈ నంబర్స్ ని పెంచి 57.5 లక్షలు ఒక ఎన్ఆర్ఐ సీట్ ని అమ్ముకోవచ్చు అని చెప్పేసి హైప్ చేస్తూ మరి ఈ విధమైనటువంటి ఒక మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. మనం జనరల్ గా మనం చూస్తే ఈవెన్ ఇన్ ప్రైవేట్ కాలేజెస్ మనం చూసినట్టయితే 39,60,000 ఇట్లా ఉంటది మనకి. సో అంటే నియర్లీ మనం 40 లక్షలు ఉంటది ప్రైవేట్ కాలేజ్ లోనే. ఈ ఎన్ఆర్ఐ కేటగిరీ కింద 40 లక్షలు ఒక సీట్ ఉంటే
ఈరోజు ప్రైవేట్ కాలేజ్ కన్నా కూడా ఇంకొక దాదాపు 20 లక్షలకు ఎక్కువే ఈరోజు ఈ ప్రైవేటైజేషన్ పద్ధతిలో అమ్ముకోమని చెప్పి వీళ్ళు ప్రతిపాదనలు రెడీ చేస్తా ఉన్నారు. అంటే ఒక్కసారి ఆలోచించండి, మనం తీసుకొచ్చినటువంటి 20 లక్షలు ఎన్ఆర్ఐ కేటగిరీలో మనం ఫిక్స్ చేస్తే ఈ రోజు దీన్ని ఇలా ఉండనీయకుండా మళ్ళా ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పి ప్రైవేటైజేషన్ అనే పేరుతో పేద ప్రజల మీద ఈ భారం మోపుతూ ఇంకో 40 లక్షలు పెంచుతూ ఈ యొక్క ప్రతిపాదన చేసి ఈ భారం మొత్తం డాక్టర్ విద్య అభ్యసించాలనేటువంటి ఆ విద్యార్థుల మీద వాళ్ళ తల్లిదండ్రుల మీద మోపుతున్నారు. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, ఈ రాష్ట్రంలో డాక్టర్ చదవాలనుకున్న వాళ్ళు గాని డాక్టర్ విద్య అభ్యసించాలనుకునేటువంటి ఏ విద్యార్థికైనా కూడా ఇది ఎంత భారం పడుతుందో. ఈ విధంగా రాష్ట్ర ప్రజల మీద ఈ వ్యాపారం, ఈ సొమ్ము చేసుకోవడం అనేటువంటి ఒక ఆలోచనతో మరి ప్రైవేటైజేషన్ కి అడుగులు ముందు వేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఇది ఈ విధంగా అటు ప్రజల్ని, ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేయటము, డాక్టర్ విద్య చదవాలనుకున్నటువంటి విద్యార్థుల్ని, వాళ్ళ భవిష్యత్ని వాళ్ళ తలరాతలకే వదిలేయటము. ఇదంతా కాకుండా మళ్ళీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెటర్ రాస్తారు. ఈ లెటర్లో అనేక అంశాలు మంత్రి గారికి అవగాహన ఉండి రాశారో, ఫోర్స్డ్గా రాయాల్సి వచ్చిందా, లేదా కనీస వాస్తవాలకు దూరంగా ఈ లెటర్ని వారు రాసి ఇందులో స్ట్రైట్ గానే ఏం చెప్తున్నారంటే, అసలు ఈ మెడికల్ కాలేజెస్ మేము గవర్నమెంట్లో కొనసాగించలేకపోవడానికి కారణం మీ తప్పే. జగనన్న ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుల్లో భాగంగానే మేము ఇప్పుడు కొనసాగించలేకపోతున్నాము. మీరు సరైన ఫండ్స్ టైప్ చూపించలేదు. నేను ఆల్రెడీ ఫండ్స్ టైప్ ఎలా చేశామో రీడ్ చేశాను. కాలేజెస్ పరిస్థితి, కన్స్ట్రక్షన్ పరిస్థితి అక్కడక్కడ అసలు ఏమీ అంత బాగాలేదు. సో మాకు అది వయబుల్ కాదు, ఫండ్స్ కష్టమైపోతుంది, మీరు పెట్టాల్సినటువంటి ఎఫర్ట్స్ పెట్టలేదు, అందుకారణం చేత మేము ప్రైవేటైజేషన్ కి వెళ్ళక తప్పట్లేదు, మీరు చేసినటువంటి తప్పుల వల్లే మేము ఈ ఆలోచన చేస్తున్నామని చెప్పి ఒక లెటర్ రాసి మళ్ళీ దీని మీద అంట మ్యాలిషియస్ క్యాంపెయిన్ మేం చేస్తున్నామంట అని ఇక ఎక్కడ లేని నెపాలన్నీ వేసేసి అందుకనే పీపీపీ మాడ్యూల్ కి మేము వెళ్తున్నాము, ఈ ప్రైవేటైజేషన్ పద్ధతే కరెక్ట్ అని వాళ్ళే అనుకొని ఇక మేము ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెటర్ రాశారు. ఇన్ని వాస్తవాలు చూపించాము, వీళ్ళే పనులు చేయరు, వీళ్ళే ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తారు, వీళ్ళే పేద విద్యార్థుల్ని డాక్టర్ చదువులకి దూరం చేస్తారు, వీళ్ళే దీని మీద ఒక బిజినెస్ చేసుకోవాలి, దీని మీద ఒక సంపద అనేది దీని మీద సంపాదించాలనేటువంటి ఒక ఆలోచనతో వీళ్ళే ఈ ప్రజారోగ్యానికి సంబంధించినవన్నీ కూడా వీళ్ళే అంబేసుకునేటువంటి ఆలోచనలు వీళ్ళే చేస్తారు. మళ్ళీ వీళ్ళే లెటర్లు రాస్తారు, ఆపమంటారు, మళ్ళీ మన వల్లే పనులు కాలేదు, మా వల్లే పనులు కాలేదని మా మీద నెపమేస్తూ మళ్ళీ వీళ్ళే ప్రైవేటైజేషన్ కి పోతున్నామని చెప్పి ఇట్లాంటి లెటర్లు ఇవన్నీ చెప్పి ఇక అట్లాంటి గ్రాఫిక్స్ ఇవన్నీ చెప్పి ప్రజల్లోకి ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని, ఫ్యాక్ట్స్ కి దూరంగా, ఫ్యాక్ట్స్ కి సంబంధం లేకుండా ఏదేదో వీళ్ళకి వీళ్ళే అనుకోని ఊహించుకొని పంపించేటువంటి ప్రయత్నం చేశారు. బట్ ఎవరేమన్నా నిజం ఎప్పటికీ నిజమే. ఆ కాలేజీల నిర్మాణము, జగన్మోహన్ రెడ్డి గారి ఆశయము ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఇవన్నీ ఏదో మీ ఆలోచనలతో మీరు చంపేస్తే ఇవేవి చావవు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులన్నీ కూడా, తలపెట్టినటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల గుండెల్లో ఉన్నాయి. ఆ ప్రాంత
ప్రజలను అడిగితే చెప్తారు. ఆ ప్రాంతంలో అవి దర్శనం ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఒకసారి వెళ్ళి చూసి అక్కడున్న ప్రజలతో మాట్లాడితే, అక్కడికి వెళ్ళి తిరిగితే తెలుస్తుంది. ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాము, మన దేశంలో అనేక రాష్ట్రాలు ఏవే మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడు కూడా కొంతమంది ట్రై చేశారు. ఈ పీపీపీ మాడ్యూల్కి వెళ్దాము, ప్రైవేటైజేషన్ పద్ధతిలో వెళ్దాము అని చెప్పేసి ట్రై చేశారు. కానీ ఎక్కడ కూడా ఇది వర్కౌట్ అవ్వలేదు. ఇది ఫెయిల్ అవుతుంది, ఇది వర్కౌట్ కాదు, ఇది వయబుల్ కాదు అని చెప్పేసి చాలా రాష్ట్రాలు ట్రై చేద్దాం అనుకున్నా కూడా దే హ్యావ్ బ్యాక్డ్ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ఉత్తరాఖండ్ గాని, హరిద్వార్ గాని 2023లో ప్రారంభమైన మెడికల్ కాలేజ్ పీపీపీ పద్ధతిలో మార్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నించారు. పెద్ద ఎత్తున కూడా జనం నుంచి ఒక ప్రొటెస్ట్ వచ్చింది, చాలా ఉద్యమాలు జరిగాయి. దెన్ దే హ్యావ్ బ్యాక్డ్ అవుట్. అట్ ది సేమ్ టైం మనం చూస్తే దేశంలోనే ఎంతో ప్రజారోగ్యంలో కొద్దిగా బెటర్గా చేస్తున్నటువంటి స్టేట్స్ తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాలు కూడా కొంచెం వాళ్ళు అహెడ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. అంటే పీపీపీ మాడ్యూల్లో ఏమన్నా వర్కౌట్ అవుతుందా ఏంటి, ప్రైవేటైజేషన్కి వెళ్ళొచ్చా అని చెప్పి వాళ్ళు ట్రై చేశారు. దే ఆల్సో బ్యాక్డ్ అవుట్, ఇది వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి. అట్ ది సేమ్ టైం మన పక్క రాష్ట్రం తెలంగాణ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, జార్ఖండ్ లాంటి చోట్లలో కూడా చాలా మంది ట్రై చేశారు. బట్ దే హ్యావ్ నాట్ ఎంకరేజ్డ్. దే ఫెల్ట్ దిస్ డజంట్ వర్క్అవుట్, ఇది వైబుల్ కాదు, దిస్ ఇస్ గోయింగ్ టు ఫెయిల్, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి దే హ్యావ్ బ్యాక్డ్ అవుట్. అంతెందుకు, గుజరాత్లో కూడా ఈ మెడికల్ కాలేజ్ సంబంధించి ఈ మాడ్యూల్ ట్రై చేయొచ్చా అని చెక్ చేసుకొని దే హ్యావ్ డ్రాప్డ్ అవుట్. ఇంతకన్నా రిఫరెన్సెస్ మనకేం కావాలి? ఇన్ని కళ్ళ ముందు ఇన్ని స్టేట్స్ సంబంధించి వాళ్ళు ఈ మోడల్ని రోల్ అవుట్ చేద్దామని బ్యాక్అవుట్ అయినటువంటి ఎగ్జాంపుల్స్ మనకు కనిపిస్తూ ఉంటే, కేవలం ఈ రాష్ట్రంలో మాత్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్స్క్లూజివ్గా ఇక్కడ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఈ పీపీపీ ముసుగులో ప్రైవేటైజేషన్ అనే పేరుతో ప్రజల ఆరోగ్యాన్ని, విద్యార్థుల భవిష్యత్ని మోసం చేసేటువంటి కార్యక్రమానికి ఒడిగట్టింది ఈ కూటమి ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. ఇది తప్పు అని ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. మేము కూడా చెప్తా ఉన్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్పష్టంగా చెప్తా ఉంది, మా నాయకుడు కూడా చెప్పారు, మీరు చేస్తుంది తప్పు. ప్రజల ఆరోగ్యాన్ని, వాళ్ళ యొక్క కష్టాల్లో ప్రభుత్వంగా అండగా ఉండి కాపాడేటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి ప్లేస్లో మీరుండి ఈ బాధ్యత మీరు తీసుకోకుండా ప్రజలను అలా గాలికి వదిలేస్తా ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి ఈ ఆలోచనలు, ఈ విధానాలు తప్పు అని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. మళ్ళీ కూడా మేము చెప్తా ఉన్నాము, మీరేదైతే ప్రభుత్వంలో కొనసాగించాల్సినటువంటి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని పీపీపీ ముసుగులో ప్రైవేటైజేషన్ పేరుతో ఒక స్కామ్ కి ఒడిగడుతూ అమ్ముకుంటున్నారో, దీన్ని రేపు రాబోయే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే ఇమీడియట్ గా ఈ యొక్క ప్రైవేటైజేషన్ విధానాన్ని మేము రద్దు చేస్తాం. ఇది మా నాయకుడు చెప్పాడు, ఇది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్. ఏదో రేపు గవర్నమెంట్ లోకి వచ్చాక చూద్దాం చేద్దాం అనేది కాదు, ఇప్పుడే మా ప్రపోజల్ చెప్తా ఉన్నాం. ఇప్పుడే క్రిస్టల్ క్లియర్ గా మా ప్రపోజల్ ని చెప్పేస్తా ఉన్నాము. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. దీన్ని ఖచ్చితంగా మేము రద్దు చేస్తాం. అండ్ ప్రజల పక్షాన ఈ గవర్నమెంట్ కాలేజెస్ విషయంలో మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఖచ్చితంగా మేము దీనికి అడ్డం పడతాం. ప్రజల పక్షాన, ప్రజల తరఫున, ప్రజల బాధని అర్థం చేసుకున్నటువంటి పార్టీగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ఖచ్చితంగా పెద్ద ఎత్తున, ఎంత పెద్ద ఎత్తునైనా కూడా దీనికి కావాల్సినటువంటి పోరాటం మేము చేస్తాము. వి కంటిన్యూ టు ప్రొటెస్ట్. ఈ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకునేదాకా ఈ పోరాటం ఆగదు అని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నాం.